నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు ఉన్నారు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురువుగారు? అద్భుతంగా ఉన్నాను. మన ప్రేక్షకులందరూ కూడా లలితాంబిక అమ్మవారి అనుగ్రహంతో అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ దయ కూడా. అమ్మవారి అనుగ్రహం మనకి అంత. గురుగారు, జూలై నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా అసలు ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. దీనికంటే ముందుగా ఏంటంటే అసలు గ్రహస్థితి ఎలా ఉందనేటువంటిది చూసుకోవాలి. ఏ గ్రహం ఎక్కడ సంచరిస్తుంది? కుంభంలో రాహువు, మీనంలో శని, వృషభ రాశిలో శుక్రుడు 26వ తేదీ వరకు ఉంటాడు. మిథునంలో రవి మరియు గురువులు ఉంటూ ఆ యొక్క రవి 15వ తేదీ తర్వాత నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజుడు, కేతువు సంచరిస్తున్నారు. 1వ తేదీ నుంచి సింహంలో ఉన్న చంద్రుడు మొత్తం కర్కాటకం వరకు ఆయన మంత్ ఎండింగ్ వరకు సంచారం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. ఇది గోచారం అనేటువంటిది ఏంటంటే అసలు ఏ గ్రహం ఎక్కడ ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన. ఎందుకు దేవతారాధన అంటే ఎవరెవరు ఏ దేవతారాధన తీసుకుంటే మీరు ముఖ్యంగా అందరూ బాధపడేది రుణరోగ శత్రువుల కోసమే, కాబట్టి అది ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. గురుగారు, జూలై నెలలో మేషరాశి వారందరికీ ఏ విధంగా ఉంటుంది? జూలై నెలలో కనుక చూసుకున్నట్లయితే అమ్మ, వీళ్ళు ఏదైతే ఒక డెసిషన్ తీసుకుంటారో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. డెసిషన్ మేకింగ్, ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి. మేషరాశి వారు చాలా అంటే చాలా కేర్గా ఉండాలి. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూస్తే 2లో ఉంటున్నాడు శుక్రుడు. శుక్రుడు ఎప్పుడైతే 2లో ఉండి 12వ స్థానంలో ఉండేటువంటి శని వీక్షణ ఉంటుందో వీళ్ళకి ఏంటంటే విదేశీ ధనయోగము, విదేశాల మూలంగా ధనయోగం అనేటువంటిది చూపిస్తుంది. అంటే బయట దేశాలకు వెళ్ళి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏలాంటి శని నడుస్తుంది కదా భయపడతారు. నేనేం చెప్తానంటే భయపడడానికి మనకి పరిష్కారం కాదు, నువ్వేం చేస్తావు. సో మేషం వాళ్ళు ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. బట్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఈ నెల ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే అందులో ప్రధానంగా 1వ తేదీ ఏదైనా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్తో కలిసి తీసుకునే విషయంలోని 14, 15, 16, 17 ఈ 4 రోజులు కూడా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ రోజులు వీళ్ళు ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేసి తీసుకోకూడని ప్రాపర్టీ ఏదో తీసుకోవడం, అక్కడ ఏదో అడ్వాన్స్ ఇవ్వడం, దాని ద్వారా ఇబ్బంది వస్తుంది. ఇక 3వ స్థానంలో రవి గురువులు ఉన్నందుకు ఏంటంటే వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. కొంచెం IUIలు, IVFలు చేయించుకునేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు, ఎవరైనా ఫ్రెండ్గా పరిచయం అయ్యారు, ఫేస్బుక్లో ఎవరో ఫ్రెండ్లా పరిచయం అయ్యారు, లేకపోతే మధ్య అట్రాక్షన్ వచ్చేసింది, లవ్ అది ఇది అంటారు, ఇటువంటి విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఎవరితోనైనా వివాహం సంబంధించిన విషయంలో మనం ప్రయత్నం చేసేటువంటివి ఫలిస్తాయి. కాకపోతే వీళ్ళకి జాబ్ విషయంలో మాత్రం ఉన్న ప్లేస్ కాకుండా వేరే ప్లేసెస్కి వెళ్ళి ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, పర్టికులర్గా జాబ్ విషయంలో. ఇక వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏంటంటే కొంచెం అనాలోచితంగా కొన్ని వ్యాపారాలు ప్రారంభించడం, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్లేస్లో శని ఉన్నాడు కదా, ఇలాగా ఏదో తొందరపడి ఏదో వ్యాపారం చేసేసేయడం, దాని ద్వారా అయ్యో నేను ఎందుకు ఇప్పుడు దీంట్లో ఎంటర్ అయ్యాను, అబ్బా ఇది పెద్ద రాంగ్ స్టెప్ అయ్యింది అనుకునేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు, ఏలినాటి శని ఒకటి నడుస్తుంది. కొంచెం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం, చూసుకొని వ్యాపారాలు చేయడం చేస్తుండాలి. హెల్త్ పరంగా గురుగారు, వీళ్ళకి హెల్త్ పరంగా చూసుకుంటే అమ్మ పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాకపోతే కొంచెం నర్వ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవారు కొంచెం చూసుకోవాలి, కొంచెం మతిమరుపు ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఎప్పుడైనా 4th లార్డ్ 6th లార్డ్ 4thలో ఉన్నప్పుడు బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్ కూడా వస్తాయి వీరికి. గురుగారు, కొన్ని రాసుల వారికి అర్ధాష్టమ శని, శని ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. అష్టమ శని ఇట్లాంటివి అంటూ ఉంటారు, ఏలినాటి శని ఇట్లాంటివి అంటూ ఉంటారు. అయితే ఇలాంటివి ఉన్నప్పుడు ఎలాంటి పరిహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఏంటంటే అమ్మ, శని యొక్క ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని చెప్పట్లే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయనే దాన్ని బట్టి శని ఫలితం ఇస్తుంది. కొంతమందికి అష్టమ శనిలో ఇబ్బంది ఉంటే కొంతమందికి అష్టమ శనిలో బాగుంటుంది కూడా, కొంతమందికి ఏలినాటి శనిలో ఇబ్బంది ఉంటే కొంతమందికి ఏలినాటి శనిలో బాగుంటుంది కూడా. ఎంతదాకా ఎందుకు, నేను నిన్ననే ఒక జాతకం చెప్పాను, దాంట్లో అష్టమ శనిలో బాగుండడం జరిగింది ఆయనకి. మీకు వినిపిస్తాను. కర్కాటక రాశి వారికి మొన్న 2.5 ఏళ్ళు అష్టమశని నడిచింది కదా. ఈ అష్టమశని నడిచినప్పుడు పర్టికులర్గా ఏంటంటే
అష్టమ శని అనగా అందరూ ఏమనుకుంటారు, అమ్మో చాలా ఇబ్బంది అండి, అష్టమ శని పోయేకి బాగుంటుంది అనుకుంటాం. కానీ ఈయనకి అష్టమ శని పోయిన తర్వాత నుంచే ఇబ్బంది స్టార్ట్ అయింది. అష్టమ శనిలో ఎంతో కొంత మేనేజ్ అయింది, మీకు చూపిస్తాను, వినిపిస్తాను ఆగండి. ఒక్కొక్క జాతకానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీకు ఇప్పుడు కర్కాటక రాశి కదా, అందరూ ఏమనుకుంటారు కర్కాటక రాశికి మొన్నటి వరకు అష్టమ శని నడిచింది, ఇక్కడ నుంచి రిలీఫ్. కానీ మీకు శని ఎప్పుడైతే మారిందో అక్కడ నుంచే ఇబ్బంది పడుతూ వచ్చారు మీరు. అవునండి, అదే మిరాకిల్ నాకు అప్పుడు దాకా ఫైనాన్షియల్ గా అదే చెప్తున్నా కదా, ఎందుకంటే అష్టమ శని మేనేజ్ చేసింది. అవునండి, నేను కానీ అష్టమ శని ఎప్పుడైతే అయిపోయి నా భాగ్యంలోకి శని వచ్చాడో అసలు ఇంక మీకు ఊపిరి ఆడట్లా. అదే అండి, ఇప్పుడు ఏప్రిల్ నుంచి నాకు అదే అసలు ఊపిరి ఆడట్లేదు, ఏమైపోతుందో ఏంటో నా పరిస్థితి ఏంటో అని కంగారు పట్టుకుంది. కారణం ఏంటంటే నేను ఎందుకు వినిపించానంటే, ఇది అందరూ కూడా ఇప్పుడు సింహం వారు ఉన్నారు, సింహం వారికి అష్టమ శని అనుకుంటుంటారు. నేనేమంటానంటే మీ సింహ లగ్నం వారు సింహ రాశి నుంచి అసలు మిగతా గ్రహాలు ఆ అష్టమ శనిని మంచి చేసే వాటిలో ఉన్నాయా, ఇబ్బంది పెట్టే దాంట్లో ఉన్నాయా? లేదా ఇప్పుడు ఏళ్ళనాడు శని నడుస్తుంది, ఎవరెవరికి నడుస్తుంది? కుంభం వారికి ఇంకో 2 సంవత్సరాలు ఉంది, మీనం వారికి ఇంకొక 5 ఏళ్ళు ఉంది, మేషం వారికి జస్ట్ 2 months స్టార్ట్ అయింది, ఇంకో 7 సంవత్సరాలు 4 నెలలు ఉంది. వీళ్ళు భయపడ్డం కాదు, అసలు ఒక్కొక్కసారి అక్కడ ఆ శని మంచి కూడా చేస్తాడు. అది డిపెండ్ ఆన్ మన పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంతసేపు నెగిటివే కాదు పాజిటివ్ కూడా అవుతుందని అర్థం చేసుకోవాలి. మీకు అందుకే ఇది వినిపించా. ఎందుకంటే ఎంతసేపు అమ్మో అష్టమ శని వచ్చేసింది, ఏళ్ళనాడు శని వచ్చేసింది, అర్ధాష్టమ శని వచ్చేసింది అని భయపడకుండా అసలు నిజంగానే అది మంచి కూడా చేస్తుంది. ఎందుకంటే అష్టమంలో ఎప్పుడు కూడా ఇబ్బందులే చెప్పలేదు, ఆకస్మిక లాభం కూడా చెప్పారు అష్టమంలో, అదృష్టం కలిసి రావడం కూడా చెప్పారు అష్టమంలో. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ జాతకం. ఎందుకంటే ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే శని అనగానే ఎప్పుడు కూడా కష్టాలే అనుకుంటారు. కానీ శని ఇచ్చేది ఏమిటి, ఓన్లీ కష్టాలే కాదు, అందరు లేటు, కష్టము, శ్రమ అనుకుంటారు. మీరు శ్రమించాలంటే ఒక ఉద్యోగం రావాలంటే శని కారకుడు అవుతాడు. శని బాగోలేదు, మీకు కనెక్టివిటీ సరిగ్గా లేదంటే ఉద్యోగం రాదు మనిషికి. ఉద్యోగం లేకపోతే జీవితం ఏంటమ్మా పరిస్థితి? వ్యాపారం చేయాలన్న శని. ఇవన్నీ ఎందుకు మీకు? ఒక మనిషికి ఎన్నో యోగాలు ఉన్నాయి, గజకేసరి యోగం, బుధాదిత్య యోగం, రకరకాల యోగాలు ఉంటాయి. కానీ ఆ యోగాలన్నీ మీకు యోగించాలంటే ముందు ఆయుష్ ఉండాలి. ఆయుష్ని ఇచ్చేవాడు శని. శని ఆయుష్కారకుడు, కాళ్ళకి కారకుడు. సరిగ్గా వాళ్ళు నడవలేకపోతున్నారు అంటే శని యొక్క బలం సరిగ్గా లేకపోతే. ఇక్కడ ఏంటి, ప్రతి గ్రహము కూడా మంచి ఫలితాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇబ్బందికరమైన ఫలితాలు కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణకి శుక్రదశ అనగానే అందరూ ఏమంటారు, అబ్బా అద్భుతం అండి శుక్రుడు, ఇంకేంటి అసలు శుక్రుడు అసలు మంచి టైం అనుకుంటా. ఇప్పుడు ఇందాక ఒక మాట అంటే నేను వాళ్ళని పర్మిషన్ తీసుకుని రికార్డ్ చేస్తాను ఎవరికైనా అడిగితే కూడా. శుక్రుడు మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ చూడండి, 9:30 రండి. హలో, మీరు ఈరోజు 3 questions ఆప్షన్ ఒకటి అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా? ఇది ఎవరిదమ్మా జాతకం? ఇది మీదేనా? మనీషా కదమ్మా పేరు? 9th April 2006. 19 years కదమ్మా ఇప్పుడు మీకు. మీరు నక్షత్రం వచ్చేసి మకర నక్షత్రం, సింహరాశి, శుక్రమహర్దశ. ఒక శుక్రదశ అనగా అందరూ ఏమనుకుంటాం, ఇంకేంటి అసలు శుక్రదశ? అది కూడా మకర లగ్నానికి శుభుడు 2లో ఉన్నాడు అనుకుంటాం కదా. ఇక్కడ వినండి ఒక విషయం. ఫస్ట్ మీరు మీ ఇష్టదైవం తలుచుకోండి తల్లి ఒకసారి. తెలుసుకున్నారమ్మా? మీకు ఏంటంటే అమ్మ, మీకు ఒక 5వ ఏట నుంచి శుక్రమాస స్టార్ట్ అయింది చెప్పాలంటే. ఎందుకంటే కేతు నక్షత్రంలో పుట్టారు, మీరు 5, 6 ఏట నుంచి కూడా ఇప్పుడు నడుస్తున్న శుక్రదశ యోగించట్లేదమ్మా, మీకు ఇబ్బంది పడుతున్నారు మీరు కదమ్మా. మరి మకర లగ్నానికి శుభుడే కదా, 2వ స్థానంలో ఉన్నాడు కదా శుక్రుడు, ఎందుకు యోగించట్లేదు అనిపిస్తుంది. దానికి వచ్చిన పోర్ట్ఫోలియోస్ పాడయ్యాయి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇది అసలు ఆ గ్రహానికి వచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏంటనేది చూడాలి. పోర్ట్ఫోలియోస్ చూడకుండా 2వ స్థానం తన స్థానంలో ఉన్నాడు, బుధుడితో శుభగ్రహంతో ఉన్నాడు అని కనుక మీరు అనుకుంటే, ఈ పోర్ట్ఫోలియో అనే విషయం తెలియకపోతే, ఇదే ఇంకొంచెం ఒక 25 ఏళ్ల వయసులో శుక్రదశ ఉన్నప్పుడు 2లో ఉన్నాడు, ఇంకేం డబ్బులు వస్తాయని బిజినెస్ పెడితే పోతుంది ఒక్కోసారి. నేను అనేది ఏంటంటే అష్టమ శని అని భయపడొద్దు, అది ఇచ్చే మంచి రిజల్ట్ ఉంటే మంచి ఇస్తుంది. శుక్రదశ అని ఇది అవ్వద్దు, అది అసలు అది ఎగ్జాక్ట్లీ ఏమి ఇస్తుందో చూడాలి. ఓకే, అంటే మంచి దశ అని
అది అనుకోవడానికి ఎగ్జాక్ట్గా ఏమిస్తుంది శుక్రుడు. నేను ఈ విషయాలు ఎందుకు రెండు రికార్డ్ చూపించానంటే, శని అంటే ఎప్పుడు బ్యాడ్ అనేది తీసేయండి మైండ్లో, శుక్రుడు అంటే ఎప్పుడు గుడ్ అని తీసేసేయండి. శుక్రుడు గుడ్ బ్యాడ్ ఇస్తాడు, శని గుడ్ బ్యాడ్ ఇస్తాడు, గురువు కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఇస్తాడు, రాహు కేతువులు కూడా గుడ్ అండ్, ప్రతి గ్రహం గుడ్ అండ్ బ్యాడ్ ఇస్తుంది. అయితే ఎంత స్థాయిలో ఇస్తుంది అనేది మీ పర్సనల్ చార్ట్ చెప్తుంది. ఓకే. మీ పర్సనల్ చార్ట్లో ఆ శుక్రుడున్న నక్షత్రం ఏమిటి, పొజిషన్ ఏంటి, పిఏసి అని చెప్పారు శాస్త్రంలో. అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. ఆత్మ సంబంధినో ఏ నిజ సదార్మిన తశాంతర్దశాశ్వేవ దిశంతి శ్వతశాఫలం. ఆత్మ సంబంధం చేత ఆ ప్లానెట్ అది ఇస్తుంది. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకొని దాని పరంగా వెళ్ళాలి, కానీ ఏదో ఎల్నాడ్సన్ వచ్చిందని భయపడిపోవడం, ఇంకోటి ఏదో వచ్చిందని పొంగిపోవడం ఇది కాదు. ఓకే, అవగాహన కోసం యా చెప్పారు గురుగారు. నిజంగా చాలా క్లియర్ గా చెప్పారు. నిజంగా శని అంటే చాలా మంది భయపడిపోయి స్లో చేసుకుని వాళ్ళ స్లో అయిపోతుంటారు, ఇంట్లో కూర్చోంటారు. ఏ గ్రహాలైనా మంచి చెడు రెండింటిని ఇస్తాయి. ఓకే గురుగారు, మంచి అవగాహన అందరికీ. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః.